ఓకే, చూడండి ఈ క్వశ్చన్. కపిల్ వచ్చి 120 కిలోల చింతపండును కిలో ఒక్కింటికి 100 రూపాయలు చొప్పున కొన్నా అంటండి. ఇదిగోండి 120 కిలోలు కొన్నాడు. ఒక్కొక్క కిలో ఎంత అంటే 100 రూపాయలు అంటండి. 100 రూపాయలు అయితే అంటే మొత్తం మీద ఎంత ఖర్చు పెట్టాడు? 120 వందలు 12,000. అయితే అక్కడితో ఆగల. అతడు 480 రూపాయలు రవాణా ఖర్చు పెట్టాడట. అలాగే 60 రూపాయలు ఇతర ఖర్చులు గంట. 480 60 ఎంత? 540. తర్వాత మరియు కిలోగ్రాము ఒకటికి 50 పైసలు, అదే ₹10. అంటే ఒక్కొక్క కిలోగ్రామ్కి ₹10. మొత్తం ఎన్ని కిలోగ్రాములు? 120 కిలోగ్రాములు కదా. 120 అర్ధలు అంటే 60 రూపాయలు. అంటే యాక్చువల్లీ ఏమైందంటే ఆడు కొన్నది 12,000 కానీ, కొనుక్కొచ్చింది 12,000 కానీ, దాని మీద ఎంత ఖర్చు పెట్టాడండి? చూడండి, ఇదిగో 480, రవాణాకి ఇంకొక 60, 540. ఇదిగో ఇప్పుడు ₹10 చొప్పున 120 కిలోల మీద ₹10 అంటే అది ఒక 60, 480, 60, 540, 600. టోటల్ 600 ఖర్చు పెట్టాడు. అంటే దానికి 600 కలిపితే 12,600. ఇది కొన్న వెల అవుతుందండి. ఇది కొన్న వెల. ఇప్పుడు దీని మీద ఏం చేశాడు? వాడు దానికి ఇష్టమన్నాడు చొప్పున సుంకం చెల్లించిన అతడు 25% లాభం పొందాలి అంటే ఒక్కొక్క కిలో ఎంత కమ్మాలి అని అడిగాడు. సో దీని మీద ఎంత లాభం రావాలి? 25%. ఇదిగోండి, దీని మీద 12,600 మీద 25% లాభం రావాలి. ఇదిగోండి 12,600, 25% లాభం కదా, 125/100 అయిపోయింది. అమ్మిన వేలు వచ్చేసింది. అయితే వాడు ఏమడిగాడు? కిలో ఒక్కదానికి ఒక్కొక్క కిలో యొక్క అమ్మిన వేల. మొత్తం ఎన్ని కిలోలు అవి? 120 కిలోలు కదా. అంటే బై 120 అంటే ఇంటూ 1/120. ఇక్కడ వేసేద్దాం మళ్ళీ ఎందుకు అది. సో 12,600 ఇంటూ 125/100, ఎందుకంటే 25% లాభం కదా, 125/100. అయితే మొత్తం 120 కిలోలు కదా, నీకు 1 కిలో కావాలి కాబట్టి బై 120 అది. సో ఇదిగోండి 0 అండ్ 0 అండ్ 2 జీరోలు క్యాన్సిల్. ఇంకా 5 టేబుల్ దీంట్లో 25 టైమ్స్, దీంట్లో 2 టైమ్స్. ఓకేనండి, క్యాన్సిల్ చేసుకోండి జాగ్రత్తగా. ఇంకా 6 టేబుల్ దీంట్లో చూడండి 2 1 టైమ్స్ అండ్ దీంట్లో 2 టైమ్స్. సో 2125 ఆర్ 525 డివైడెడ్ బై 4 అయిపోయింది. 525 డివైడెడ్ బై 4 అంటే ఇప్పుడు 525 ఎన్నిసార్లు పోద్దో చూడండి. ఒకసారి, 12లో 3 సార్లు, 5లో ఒకసారి, ఇంకెంత మిగులుద్ది? 1/4 అది. సో దీని ప్రైస్ ఎంత? ఒక్కొక్క దాని యొక్క అమ్మిన వేల 131, 1/4 అంటే 131 పావలా. ఓకేనా? ప్లీజ్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. రేఖ ఒక వస్తువుని 4,000కి కొనుక్కొచ్చిందంటండి. 4,000కి కొన్నది, దానిని 35% లాభానికి అమ్మేసిందంటండి. ఎంత లాభం? 35% లాభానికి అమ్మెను. అది ఆ వచ్చిన సొమ్ముతో, ఏదైతే వచ్చిందో ఆ మొత్తంతో వేరొక వస్తువుని కొని దానిని ఎంత నష్టానికి? 20% నష్టానికి అమ్మేసిందంట. అయితే ఆ లావాదేవీ మొత్తం మీద ఆవిడికి వచ్చినటువంటి, ఆమె పొందేది ఎంత? లాభమా నష్టమా? అది ఎంత? వెరీ సింపుల్ అండి ఇటువంటి క్వశ్చన్. మామూలుగా అయితే ఇది ఒక పద్ధతి. మామూలుగా డబ్బులు ఏమక్కర్లా, వాడు దీని గురించి మనం పట్టించుకోనక్కర్లా. వాడు అడిగింది పర్సంటేజ్ అడిగాడు కాబట్టి రైట్. ఆయన ఎందుకు డైరెక్ట్గా చూడండి. మొదటి దాని మీద ఎంత వచ్చింది? 35% ప్రాఫిట్ అండి. 35 ప్లస్ అండి ప్రాఫిట్ కదా. మళ్ళీ దాని మీద ఏమైంది? -20. తర్వాత ఇలా 2 వరుస ఉన్నప్పుడు తర్వాత ఏం చేయాలంటే 2 ఎచ్చవేయాలి. ఇది ప్లస్ మైనస్, -35 × 20, 35 × 20/100 అంతే. సో ఏ బి ఏదైతే గుర్తుతో సహా, ఇది లాభం కాబట్టి ప్లస్, ఇది నష్టం కాబట్టి మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 35 × 20/100. 20 దీంట్లో 5 సార్లు, 5 దీంట్లో 7 సార్లు. 35లోంచి 20 పోతే 15, 15 - 7 8% ప్లస్ వచ్చింది కాబట్టి లాభం అని అర్థం. సో యువర్ ఆన్సర్ ఈస్ దట్ వన్, 4th వన్. ఓకే. చూడండి, ఒక తండ్రి
33,201 రూపాయలను చూసుకోండి. ఎంత డబ్బులు అంటే 33,201 రూపాయలు తన ఇద్దరు పిల్లలకి పంచా అంటండి. వారి భాగాలను సాలీనా 4% చక్రవడ్డీకి పెట్టుబడి పెట్టా అంటండి. పెద్ద కుమారుడిది 2 సంవత్సరాల తర్వాత ఎంత పొందుతాడో చిన్న కుమారుడు 5 సంవత్సరాల తర్వాత అంతే పొందుతాడు అన్నాడండి. అయితే చిన్న కుమారుని యొక్క భాగం ఎంత? సరే, ఇక్కడ ఊరికే మనకి ఒక ఇది కూడా ఇచ్చాడు, వాడుకుందాం దాన్ని కూడా. ఏమని ఇచ్చాడండి? పెద్ద కుమారుడికి ఎంత ఇచ్చాడో చిన్నవాడికి ఎంత ఇచ్చాడో తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాడిది ఎక్స్ అనుకుందామండి. అయితే ఇది 2 ఏళ్ల తర్వాత అంటే మామూలుగా ఏమవుతుంది, మనం ఏం చేయాలి? 4% కదా, 104/100 వేయాలి. ఇదండి ఎంత వేస్తాం? 104/100. అయితే వాడు ఇలా ఇచ్చాడు, పాయింట్స్లో ఇచ్చాడు కాబట్టి 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి పాయింట్ ఇక్కడ పెడతాం. అంతేనండి, 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి కింద 2 అంకెల తర్వాత 2 తీసేసి 2 అంకెల తర్వాత పాయింట్. అందుకని ఇట్లా 1.04 హోల్ స్క్వేర్ 2 సంవత్సరాల తర్వాత కాబట్టి. చిన్న కుమారుడిది అదే అమౌంట్ వై అనుకోండి. ఇది ఎన్ని ఏళ్ళ తర్వాతది? 5 సంవత్సరాల తర్వాత. అంటే 1.04 హోల్ పవర్ 5 అయిపోయింది. చూడండి, వై అడిగి పంపించేయండి. ఇక్కడ ఈ 5లో ఇది 2 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఈ 5లో ఇది కొట్టేసేస్తే ఇది ఎంత అవుద్ది? 5 3 అవుద్ది. సో వై అడి పంపించేసి తీసుకెళ్ళామనుకోండి, x/y ఈజ్ ఈక్వల్ టు 1.04 ఎంత? హోల్ క్యూబ్. కానీ దాని వాల్యూ ఇచ్చాడు. దీని వాల్యూ ఎంత ఇచ్చాడండి? 1.125. రైట్ అండి. ఇప్పుడు చూడండి, 1.125 ఇచ్చాడు కదా, దాని వాల్యూ అంటే ఇప్పుడు x/y, ఎక్స్ అంటే పెద్దోడు, y అంటే చిన్నోడు. ఎంత అండి? 1.125 అంటే దాన్ని ఎట్లా 1.125 అంటే 1/8 అండి. 0.125 అంటే 1/8. అందుకని ఇది 1 ఈజ్ ఈక్వల్ టు 1/8 అనమాట. అంటే 0.25 అంటే ఎలాగో 1/8. లేదు అంటే ఇది ఓకే. చూడండి, అయిపోయింది. ఒక 8 1 0.125 అంటే 1/8 అండి. ఇప్పుడు 1/4 అంటే పావులా కదా, 1/8 అంటే దాంట్లో సగం. పావులలో సగం ఎంత? 12.5 అంతే కదా. అందుకని సరే, 9 పైన 8 ఒకటి 8/9/8 అంటే పెద్దవాడిదేమో 9 భాగాలు, చిన్నవాడిదేమో 8 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 17 భాగాలు. దీన్ని 17 భాగాలు చేయాలి. 33,201ని 17 భాగాలు చేయాలి. ఇలా చేయండి, లేదు భాగించుకోండి, తప్పేం లేదండి. 17 దీంట్లో ఒకసారి ఇంకా 16 ఉంటుంది. 162లో 9 17 153, ఇంకా 90 ఉంటుంది, 9 ఉంటుంది. 90లో 5 17 85, ఇంకా 5 ఉంటుంది. 51లో 3 సార్లు. ఇది ఒక్కొక్క భాగం. అయితే వాడు నిన్ను అడిగింది చిన్నవాడిది కదా, చిన్నవాడి ఎన్ని భాగాలు? 8 భాగాలు కదా. ఇదిగోండి, 1953 ఇంటూ 8. 8 3 24, 8 5 42, 8 9 72, 4 76, ఒక 8 7 15. అయినా ఇక్కడ 4 రాగానే మీకు అర్థమైపోయింది ఏంటది? 15,624. నెక్స్ట్ చూడండి, ఒక వ్యక్తి 3,000 రూపాయలను సంవత్సరానికి 8% బారు వడ్డీకి అన్నాడు. కానీ యాక్చువల్ లెక్క చక్రవడ్డీకి చేశాడండి. ఆప్షన్స్ ఇవ్వడం కూడా చక్రవడ్డీ ఇచ్చాడు, ఆన్సర్ కూడా అదే ఇచ్చాడు. అందుకని చక్రవడ్డీ చేద్దాం. సో బారు వడ్డీకి 8% చొప్పున అప్పుగా తీసుకున్నాడు. అతను తన అప్పును తగ్గించుకొనుటకు మొదటి సంవత్సరము 2వ సంవత్సరముల చివర, అంటే మొదటి సంవత్సరం చివర కొంత డబ్బులు ఉన్నాయి, 1200 కట్టేశాడు దానికి. తర్వాత 2వ సంవత్సరం చివర ఎంత కట్టాడు? 1300 కట్టేశాడు. అప్పును పూర్తిగా తీర్చివేయాలంటే 3వ సంవత్సరం చివర ఎంత చెల్లించాలి? అది సరే చూడండి. ఎట్లా? ఎంత అమౌంట్? 3,000 చెప్పాక ఇది ఇవ్వటానికి ఇక్కడ పేరు అట్లా ఇచ్చాడు కానీ చక్రవడ్డీ అండి అది. సో 3,000 అమౌంట్. మొదట ఎంత వడ్డీ రేటు? 8%. ఫస్ట్ ఇయరు 8% వడ్డీ. 3,000 మీద 8% అంటే 2 సున్నాలు ఎగిరిపోతాయి కదా, 30. 8 30లు 240 కూడుకుంటే 3240. అయితే ఇక్కడ ఏం చేశాడంటే ఫస్ట్ ఇయర్ ఆఖరికి అది 1 ఇయర్కి వేసామండి. ఇప్పుడు ఏం చేశాడంటే 1200 కట్టేసాడు దీంట్లో.
అందుకని ఇదిగో -1200. 0 4 0 2. ఇప్పుడు ఏం చేశాడు, మళ్ళా సెకండ్ ఇయర్ వడ్డీ వేయాలి కదా, దీని మీద వేయాలి. వడ్డీ వేసామనుకోండి 20/40 మీద 8%. ఇదిగోండి 20/40 × 8/100. 0 0 క్యాన్సిల్. 8 204 అండి. 8 2 16, 8 4 32. 1632. 1632 బై 10 ఉంది కదా, ఒక 0 ఉంది కాబట్టి పాయింట్ 163.2. పాయింట్ వదిలేద్దాం, 163. సో దిస్ ఈజ్ 163 వడ్డీ కదా, ప్లస్ అనమాట. 3 10 2 22 03. ఇప్పుడు కూడా డబ్బులు కట్టాడు. ఎంత కట్టాడు? 1300 కట్టేసినాడు. అందుకని -1300 తీసివేస్తే 309. మరి థర్డ్ ఇయర్ ఈ 908 మీద 8% అండి. 8%. ఓకే, శాతం అంటే 9 కదా, ఇదిగో శాతం అంటే 900లో 3 వదిలిపెట్టేయండి. 900లో శాతం అంటే ఎంత? 9 1% అంటే. లేదు ఇదిగో ఇలా పోనీ 903 × 8% కదా, 8/100. చూడండి 8 9 72, 8 3 24 బై 100. 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ పెడతాం. 72.24. ఓకే, నో ప్రాబ్లం అండి. 72 తీసుకోండి. అది 5 7 9. సో 975 థర్డ్ ఆప్షన్ అనమాట మన ఆన్సర్. ఓకేనా? ప్లీజ్ చెప్పానుగా ఇక్కడ ఇతడు చక్రవడ్డీ అనడానికి ఆన్సర్ కూడా అట్లాగే ఇచ్చాడు, అందుకోసం చక్రవడ్డీ లెక్కేనండి అది. ఓకే నెక్స్ట్ చూడండి. 1706.36 అంటండి పై ఒక నిర్ణీత బారు వడ్డీ రేటు చొప్పున 20 సంవత్సరాల కాలానికి అయ్యే మొత్తము 3412.72 అంటండి. అయితే అదే బారు వడ్డీ రేటు చొప్పున 6 సంవత్సరాల కాలానికి 520 రూపాయలు అవ్వాలంట. అయితే వడ్డీ రేటు ఇచ్చే సొమ్ము ఎంత? రైట్, చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అది ఎంత? 1706. 20 ఏళ్ళకి ఎంత అయిందంట. ఎంత అయింది చూడండి. 1706కి డబలే ఇది, దీనికి డబలే అండి. 1706 36కి డబల్ చూడండి. 34 12 72 దానికి డబలే. అంటే 20 ఏళ్ళకి డబల్ అయింది. అంటే వడ్డీ రేట్ వచ్చేస్తుంది కదా. వడ్డీ రేట్ ఎంత? డబల్ అయింది 20 ఏళ్ళకంటే 100/20. 100/20 25%. వడ్డీ రేటు 5% వచ్చింది, ఎందుకంటే 100/20 కాబట్టి. రైట్. అయితే వాడు 6 సంవత్సరాలకి, సంవత్సరానికి 5 కదా, 100 రూపాయలు అనుకోండి. 6 సంవత్సరాలకి ఎంత వస్తుంది? 6 5 30, అంతే కదండి. అంటే ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ నీకు అసలు 100 రూపాయలు అనుకోండి. 6 ఏళ్ళకి ఎంత అవుద్ది? 6 5 30 కదా, 130 అవుద్ది. మరి 100కి 30 వచ్చి 130. కానీ ఎంత అన్నాడు? అది 6 ఏళ్ళ తర్వాత 520 అన్నాడు. అయితే ఇది ఎంత చూడండి. ఇంకా దీనికి 4 రెట్లు కదా, 4 13 52. దీనికి 4 రెట్లు అంటే ఎంత అవుద్దండి? ఇప్పుడు అది 400. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే.